వరుస దెబ్బలతో ఇప్పటికే సతమతమవుతున్న మావోయిస్టు పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న మల్లోజుల మహారాష్ట్రలోని గడ్చిరౌలి పోలీసుల ఎదుట 60 మంది సహచరులతో కలిసి లొంగిపోయారు. మల్లోజులతో పాటు మరికొందరు ప్రముఖ మావోయిస్టు నేతలు కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కూడా కొంతమంది ముఖ్యమైన నేతలు ఇటీవల లొంగిపోయారు. సామూహికంగా మావోయిస్టు నేతలు లొంగుబాట్లు జరుగుతుండడం పార్టీ రోజురోజుకు క్షీణిస్తోంది. ఇటీవల తెలంగాణలో చందు, సోనీ దంపతులు, వికాస్ వంటి నేతలు, అలాగే కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాత కూడా లొంగిపోయారు. మొత్తం మీద ఇవన్నీ పార్టీల విభేదాలు, నాయకత్వ సమస్యలను తెరపైకి తీసుకొచ్చాయి. ఇటీవల తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల్లో కీలక నేతలు లొంగిపోయారు. అలాగే దంతేవాడ, సుక్మా ప్రాంతాల్లో కూడా సరెండర్ అయ్యారు. మావోయిస్టు పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలామంది ముఖ్య నాయకులు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయారు. నిన్న చాలా కీలకమైనటువంటి నేత, చాలా ఉన్నత స్థాయిలో పనిచేసినటువంటి నేత మల్లోజుల వేణుగోపాల్ కూడా నిన్న లొంగిపోయారు పోలీసుల ఎదుట. మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ మనకు మరింత సమాచారం అందిస్తారు న్యూస్ రూమ్ నుంచి. పవన్, వరుసగా మావోయిస్టు ముఖ్య నాయకులందరూ లొంగిపోతున్నారు. సో దీంతో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ. దీన్ని నివారించడం కోసం మావోయిస్టు పార్టీ ఏమైనా చర్యలు తీసుకొని పార్టీ నుంచి ముఖ్య నాయకులు బయటకు వెళ్లకుండా కట్టడి చేసేటువంటి ప్రయత్నాలు ఏమన్నా చేస్తోందా? పూర్తిగా మావోయిస్టు పార్టీ నిర్వీర్యమైపోయిన పరిస్థితి కనపడుతూ ఉంది. వాస్తవానికి గడిచిన వారం రోజులుగా మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు పైన అనేక ఊహాగానాలు వచ్చాయి. దానిపైన మావోయిస్టు పార్టీలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇటీవల వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీ కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇటు కేంద్ర కమిటీ సభ్యులు నంబాల కేశవరావు, ఆయన కార్యదర్శిగా మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. ఆయన ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత నాయకత్వం ఎవరికి అప్పగించాలనే దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ తర్వాత రెండో ప్లేస్లో ఉన్న మల్లోజుల వేణుగోపాల్కి కార్యదర్శి పదవి ఇస్తారని భావించారు. కానీ అనూహ్యంగా తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీకి కార్యదర్శి పదవి ఇచ్చారు. ఆ తర్వాత ఆ వరుస ఎన్కౌంటర్లో అనేక మంది అగ్రనాయకుల్ని వరుసగా కోల్పోవడంతో మల్లోజుల వేణుగోపాల్ పార్టీలో అంతర్గతంగా ఒక లేఖ రాశారు. ప్రస్తుతానికి ఆయుధాలు విడిచిపెట్టాలి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బయటకెళ్ళి పౌర సమాజంతో కలిసి ఉద్యమాల్ని నిర్మించి పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేయాలంటూ ఆయన ఒక లేఖ రాశారు. ఆ లేఖను తర్వాత బయటకు కూడా విడుదల చేశారు. దాంతో కొంతమంది మావోయిస్టు పార్టీ నేతలు విభేదించారు. దాంతో మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు దారి పట్టారంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చి నిన్న మహారాష్ట్ర పోలీసుల ఎదుట అటు లొంగిపోయారు అనే సమాచారం వస్తుంది. దాదాపుగా 60 మంది మావోయిస్టులతో కలిసి మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయారు. హోద్రా అనే గ్రామం వద్దకు వీళ్ళందరూ కూడా చేరుకున్నారు. అక్కడికి ముందుగానే చేరుకున్న మహారాష్ట్ర పోలీసులు ప్రత్యేక వాహనాలలో వీళ్ళందరినీ కూడా గడ్చిరోలి పోలీస్ ప్రధాన కార్యాలయానికి తీసుకువెళ్లారు. అక్కడ ఆయుధాలతో సహా వీళ్ళందరూ కూడా లొంగిపోయారు. దాదాపుగా 54 ఆయుధాలను పోలీసులకు సరెండర్ చేశారు. ఒకసారి మల్లోజుల వేణుగోపాల్ చరిత్ర కనుక చూస్తే ఆయన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. సుదీర్ఘమైన ఉద్యమ నేపథ్యం, తండ్రి నుంచి విప్లవ భావాలను పుణికిపుచ్చుకొని అన్నదమ్ములందరూ కూడా ఉద్యమ బాట పట్టారు. ఆయన మల్లోజుల వేణుగోపాల్ అన్న మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ కూడా ఆయన అగ్రనేతగా కొనసాగారు. ఆ తర్వాత మల్లోజుల వేణుగోపాల్ కూడా కొనసాగారు. ఇటీవల కాలంలో వరుసగా ఎదురు దెబ్బలు తగలడం పార్టీ నిర్వీర్యమైపోతుంది. పార్టీని కాపాడుకోవాలంటే పౌర సమాజంతో కలిసి ఉద్యమాన్ని నిర్మించాలంటూ ఈయన చేసిన ప్రతిపాదన పార్టీలో విభేదాలకు దారితీసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయుధాలు వీడడం మినహా మరొక గత్యంతరం లేదంటూ ఆయన చేసిన ప్రతిపాదనను మావోయిస్ట్ పార్టీ కొంతమంది నేతలు తిరస్కరిస్తూ వచ్చారు. దానిలో భాగంగానే ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయిన పరిస్థితి కనపడుతుంది. మల్లోజుల వేణుగోపాల్ దాదాపుగా 45 సంవత్సరాలు పైగా అజ్ఞాత జీవితాన్ని గడుపుతున్నారు. ఆయన అటు మహారాష్ట్రకి చెందిన తారకను ఆయన వివాహం చేసుకున్నారు. ఆమె కూడా 2 ఏళ్ల క్రితం ఆమె మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఎదుట కొద్ది రోజుల క్రితం ఆమె కూడా లొంగిపోయిన పరిస్థితి కనపడుతుంది. మల్లోజుల వేణుగోపాల్ తలపైన దాదాపుగా 6 కోట్లకు పైగా రివార్డు ఉన్నది. ఆయన పైన 100 కేసులు పైగా ఆయన పైన నమోదై ఉన్నాయి. వాస్తవానికి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోతాడని భావించిన మహారాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు.
మొత్తం మీద అటు మావోయిస్ట్ పార్టీకి మాత్రం ఇది కోలుకోలేని దెబ్బగానే చెప్పాలి. చూడాలి దీనిపైన మరి మావోయిస్ట్ పార్టీ ఏ రకంగా స్పందిస్తుందని చూడాలి. అయితే ఇప్పటిదాకా మహారాష్ట్ర పోలీసులు కానీ అటు మావోయిస్ట్ పార్టీ కానీ ఎక్కడా కూడా మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటును అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే మహారాష్ట్ర సీఎం ఎదుట వీళ్ళందరూ లొంగుబాటు కార్యక్రమాన్ని పెడతారనే వార్తలు అయితే తెలుస్తూ ఉన్నాయి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ పవన్. గడ్చిరోలి పోలీసుల ఎదుట నిన్న మావోయిస్టు ముఖ్య నేత మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయారు. దీనికి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ధృవీకరించాల్సి ఉంది. అయితే మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురు దెబ్బగా దీన్ని భావిస్తున్నారు.